పవన్ చేసిన ఈ ప్రకటన తర్వాత పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. బీజేపీతో జట్టు కట్టే పోటీ చేస్తారా, ఒంటరిగానా అనే చర్చ మొదలైంది. పవన్ నుంచి పోటీ మాట రాగానే వెంటనే బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఏపీలో ఎలా ఉన్నా తెలంగాణలో అయితే ఒంటరి పోరే అని ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు అంటున్నారు. ఏపీ వేరు తెలంగాణ వేరు అని చెప్తూనే ఒంటరిగానే తాము మున్సిపల్స్ లో విజయం సాధిస్తామన్నారు. పొత్తులపై జాతీయ స్థాయిలో ఏం ఆలోచిస్తారు, స్థానికంగా తమ లెక్కలు ఏంటి అనే దానిపై టీవీ9 తో మాట్లాడారు ఆయన. రామచంద్రరావుతో టీవీ9 స్పెషల్ సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలన్నీ సై అంటున్నాయి. అయితే బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటూ కూడా ప్రకటించినటువంటి వేళ మరి బీజేపీ జనసేన పొత్తు తెలంగాణలో ఉంటుందా లేదా, అసలు మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ఏ విధంగా సన్నద్ధమవుతుందో చెప్పేందుకు మనతో పాటు తెలంగాణ బీజేపీ బాస్ రామచంద్రరావు గారు ఉన్నారు. ఏంటి బీజేపీకి మిత్రకూటమిగా ఉన్నటువంటి జనసేన తెలంగాణలో పోటీకి సిద్ధమంటుంది, ఏపీలో లాగా ఇక్కడ కూడా ఈ ఎన్నికల్లో పొత్తుండే అవకాశం ఉందా? ఒకటి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా కావాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాం. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి పరిణామాలు వచ్చినాయి మాకు. అంతేకాకుండా ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఒక ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక సమయంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోయేటటువంటి ఆలోచన ఉన్నది ఒకటి. రెండోది, మా పార్టీ జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక నిర్ణయాలన్నీ కూడా జాతీయ పార్టీ నేతృత్వం తీసుకుంటుంది. రెండు, మూడోది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ఏది ఉందో అక్కడ రాజకీయ పరిస్థితులు తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరే ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఒక వెసులుబాటు వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో ఇప్పటివరకైతే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒంటరిగానే పోవాలనేటువంటి ఆలోచన ఉన్నది. అంటే మున్సిపల్ ఎన్నికలకు ఈ బీజేపీ సన్నాహంలో భాగంగా ఏమైనా కలిసి వచ్చే భాగస్వాములు ఉంటే వాళ్ళని కలుపుకుపోతారా? అటువంటి ఒక ప్రతిపాదన రాలేదు. వచ్చినా కూడా అటువంటి ప్రజలు మళ్ళీ జాతీయ పార్టీని నిర్ణయం తీసుకోవాలి. స్థానికంగా ఉన్న నాయకులు ఒక మాట మాత్రం, ఇక్కడ మనం ఒంటరిగా బలంగా ఉన్నాము, ఒంటరిగా పోదాము. ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో అనేక మంది కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి, నేతలకు అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం ఒంటరిగా పోతేనే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలో చాలామంది నాయకులు ఉన్నారు. ఏది ఉన్నప్పుడు కూడా అదంతా కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్, వస్తారా రారా ఉంటుందా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఊహాగానాల్లో బోధించలేదు. భారతీయ జనతా పార్టీ ప్రయత్నము మేము మున్సిపాలిటీస్ గెలవాలి, జిహెచ్ఎంసీ గెలవాలి, మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా 7 ఏదైతే నిర్మాణమైనాయో దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలనే ప్రయత్నం మాది మాత్రం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ఏ విధంగా సన్నద్ధమవుతుంది? ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కొంత నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ఇంకాస్త మెరుగ్గా రాలేకపోయారు అన్నది ఒకటి వినిపిస్తుంది. ఈసారి అలాంటి వాటి గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉందా? 100%. ఎక్కడైతే మాకు లోపాలు కనిపిస్తాయో ఆ లోపాలని మేము తప్పకుండా తీర్చిదిద్దుకుంటాం. మున్సిపాలిటీస్కు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ, స్కీమ్స్, మన పథకాలు కానీ వీటన్నిటి కూడా ప్రజలకు చెప్పి డెఫినెట్గా మున్సిపాలిటీలో బీజేపీ గెలిచే ఒక ప్రయత్నం చేస్తాం. అది రాష్ట్రంలో జనసేనకు కాదు ఏ పార్టీ అయినా సరే మద్దతు ఇస్తే ఓకే, కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది, పొత్తులు అనేది అవసరం లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయపడుతూ ఉంది. కెమెరామెన్ హరికృష్ణతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.